హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్ కిడ్ ఛానల్. మామ్ కిడ్ ఛానల్లో ఈరోజు ఎగ్ చపాతీ ఏ విధంగా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 2 డిఫరెంట్ స్టైల్లో ఎగ్ చపాతీ చూపిస్తున్నానండి. ఇలా డిఫరెంట్గా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏ విధంగా చేయాలో చూసే ముందు మామ్ కిడ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇలా 3 ఎగ్స్ తీసుకున్న తర్వాత దీన్ని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమంలో కొన్ని ఆనియన్స్, సన్నగా తరిగిన కొరియండర్, అండ్ కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని పాన్ మీద మనం ఆల్రెడీ చేసి పెట్టుకునే చపాతీని రోస్ట్ చేసుకుందాము. ఈ విధంగా ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకునే ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన వేసి రైట్ సైడ్ కొంచెం టర్న్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకుని దీనిపైన కొంచెం వాటర్ అప్లై చేయడం వల్ల స్టిక్కీ నేచర్ వస్తుంది. మీరు వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఎగ్ మిశ్రమమైనా దాని మీద కొంచెం అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల దానికి అంటుకుంటుందండి. సో ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చివరి ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా రోస్ట్ చేసుకుందాం. ఈ విధంగా రెండు వైపులు రోస్ట్ అయిన తర్వాత దీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా మధ్యలో కట్ చేయడం ద్వారా మనకి తినడానికి ఈజీ ఉంటుందండి. ఇది మన జర్నీలో కానీ ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. ఇది మనము ఈ ఒక్క చపాతీ ఫుల్ మీల్ తీసుకున్నట్లుగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సేమ్ ఆల్రెడీ రెడీ చేసుకున్న చపాతీని ఒకవైపు రోస్ట్ చేసుకుందామండి. ఇలా రోస్ట్ అయిన చపాతీ మీద ఎగ్ మిశ్రమం వేసుకోవాలి. ఇలా ఎగ్ మిశ్రమం వేసుకున్న తర్వాత దీన్ని ఒకవైపు మొత్తం టర్న్ చేసుకోవాలి. అంటే ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా మనము రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత మనము నైఫ్తో మధ్యలో కట్ చేయడం ద్వారా మధ్యలో పార్ట్ అనేది బాగా కుక్ అవుతుంది. అంటే మధ్యలో మనం ఎగ్ మిశ్రమం పెట్టాం కదండి, అది బాగా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులు రోస్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో పార్ట్ కూడా కుక్ అవ్వడం కోసం మనము మధ్యలో పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే మధ్యలో పార్ట్ కూడా కుక్ అవుతుంది.
సిమ్లో చేసుకోవడం వల్ల మనము ఎగ్ మిశ్రమం అనేది మధ్యలో పెడతాం కాబట్టి బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా రెండు వైపులా రోస్ట్ అయిన తర్వాత దీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ చపాతీ 2 డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిపోయాయి. ఇది పిల్లలకి చాలా మంచిదండి. మనం ఎగ్ అండ్ గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి పిల్లలకి ఫుల్ మీల్ తీసుకున్నంత ఎనర్జీ వస్తుంది. లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి ఇష్టపడితే పెట్టచ్చు. సో అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ చపాతీ చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.